వేసవి సెలవులు ముగిసిపోయాయి. పిల్లలందరూ కూడా బడిబాట పడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు చాలా పిల్లల్ని అందంగా తయారు చేసి బడికి పంపిస్తూ ఉన్నారు. చాలా చక్కగా పిల్లలు కూడా చూస్తూ ఉంటే బడికి వెళ్తూ ఉన్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్ళకు పంపే తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందే. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్ వ్యాన్కి సంబంధించి ఎవరైతే ఉంటుందో దానికి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది కూడా తల్లిదండ్రులు ఒకసారి ఆ యొక్క స్కూల్ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ లేకపోతే తీసుకోండి అని కూడా చెప్పాలి. అదేవిధంగా డ్రైవర్ ఏదైతే ఆ ప్రైవేట్ స్కూల్ బస్ నడుపుతున్న డ్రైవర్ తనకి అవగాహన ఉందా లేదా అనేది కూడా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఇప్పటికే ఏదైతే రవాణా శాఖ ఈ ప్రైవేట్ స్కూల్ బస్ సంబంధించి కూడా కీలకంగా దర్యాప్తులు అయితే చేస్తూ ఉంది. ఫిట్నెస్ లేని దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 60 బస్సులు మొత్తం సీజ్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. నిన్న దాదాపుగా ఏవైతే ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటే 200కు పైనే కేసులు అయ్యాయి. ఏంటంటే ఫిట్నెస్ లేక, డ్రైవర్ యొక్క అర్హత లేక, డ్రైవర్ ఎక్స్పీరియన్స్, డ్రైవర్ కాకుండానే మరి డ్రైవింగ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చూసుకున్నట్లయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగానే 200కు పైనే మరి కేసులు నమోదైన పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే 25,977 ప్రైవేట్ స్కూల్ బస్సులు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో 23,204 మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే ఉన్నాయి. పొల్యూషన్ సంబంధించి కావచ్చు, ఫిట్నెస్ కావచ్చు, దానికి సంబంధించిన సేఫ్టీ సెక్యూరిటీ పాటిస్తున్న బస్సులు ఉన్నాయి. మిగిలిన 2,478 మాత్రం వాటికి ఇంకా సర్టిఫికేట్, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదు అని కూడా చెప్తా ఉంది. ఆ బస్సు మీ పిల్లలు వెళ్ళే బస్సు అయి ఉండొచ్చు. మేబీ దాన్ని జాగ్రత్త పడాల్సిన బాధ్యత తల్లిదండ్రులే ఉంది. ఇటు ఎవరైతే ప్రైవేట్ స్కూల్ బస్సుకు పిల్లల్ని ఎక్కిస్తూ ఉన్నారో ఒక్కసారి ఆ యాజమాన్యాన్ని మీరు పంపించే డ్రైవర్ ఎక్స్పీరియన్సా కాదా, మీరు ఆ డ్రైవర్ని ఫిట్నెస్ ప్రతి 6 నెలలకు ఒకసారి చెక్ చేస్తున్నారా లేదా, అదేవిధంగా బస్సు యొక్క పొల్యూషన్ కావచ్చు, బస్సు యొక్క కండిషన్ ఏ విధంగా ఉంది, సేఫ్టీ ప్రికాషన్స్ వాడుతున్నారా లేదా. ఎందుకంటే ప్రమాదం జరగకముందుకే ఆ ప్రమాదం జరగకుండా మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటేనే మన యొక్క ప్రమాదాన్ని తగ్గించవచ్చు. లేకుంటే ప్రమాదాలు జరిగిన తర్వాత ఎంత ఆవేదన చెందినా కానీ ఆ ప్రమాదానికి జరిగిన నష్టం మనమైతే తిరిగి తెచ్చుకోలేము. కాబట్టి తల్లిదండ్రులు అయితే ముందే జాగ్రత్త పడి మీ పిల్లల్ని ఏదైతే స్కూల్ బస్సుకు ఎక్కిస్తూ ఉన్నారో ఆ బస్సుకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకోండి. ఎందుకంటే సుమారుగా 2,400 బస్సులకి ఇంకా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలని కూడా ప్రభుత్వం అధికారంగా చెప్తా ఉంది. కాబట్టి ఈ అధికార లెక్కలైనా మనం పిల్లలు వెళ్ళే బస్సులో ఆ బస్సు ఉందా లేదా, ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకున్నారా లేదా అనేది కూడా అక్కడ ఉన్న యాజమాన్యాల పైన ఒత్తిడి తీసుకొని రావాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే మీరు ప్రైవేట్ స్కూల్లో పంపిస్తూ ఉన్నారంటే మీ కొడుకుల పైన చాలా ప్రేమ ఉండి, చాలా ఖర్చు పెట్టి, చాలా కష్టమైనా కానీ అది కష్టంగా కాకుండా మీరు ఇష్టంగా ఖర్చు పెట్టి మరీ మీ పిల్లల్ని పంపిస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్త పడండి. అదేవిధంగా ఇటు గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించిన తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ప్రతి వారానికి ఒక్కసారైనా ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో ఆ స్కూల్కి వెళ్ళి పిల్లలు ఏ విధంగా చదువుకుంటా ఉన్నారో, అక్కడ ఉన్న వసతులు ఏ విధంగా ఉన్నాయి, వాటిపైన కూడా ఆ తల్లిదండ్రులు పర్యవేక్షించాలి. ఒకవేళ అక్కడ ప్రభుత్వం కనుక ఏదైనా ఇబ్బందులు ఉండి, అంటే అక్కడ వసతులు సరిగ్గా ఇవ్వకపోయినట్లయితే సమీపంలో ఉన్న జిల్లా అధికారి కావచ్చు, లేకుంటే మండల అధికారి కావచ్చు కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా చాలా బాధ్యతగానే చదువుకుంటూ ఉంటారు. కాకుండా అక్కడ కొన్ని వసతులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు వారానికి ఒకసారి కన్నా, లేకుంటే నెలకు ఒకసారన్నా వీలైతే ఏదైతే ప్రభుత్వ స్కూల్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వసతుల పైన అక్కడైతే మాట్లాడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే పిల్లల బాధ్యత మీరు తీసుకోవాల్సిందే. అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కావచ్చు, అరే తల్లిదండ్రులు వస్తూ ఉన్నా అనే భావన ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా శ్రద్ధగా పనిచేసే అవకాశాలు అయితే ఉంటాయి. దీనిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కీలక సమీక్షలు అయితే చేస్తూ ఉన్నారు.